హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి పొద్దు పొద్దున్నే ఇవన్నీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? మా పిల్లల కోసం ఈరోజు మళ్ళీ ఒక కొత్త టిఫిన్ తయారు చేస్తున్నానండి. అదేంటంటే అటుకులతో అనమాట. అటుకులతో మనం గారెలు చేసుకుంటున్నాము. అది ఎలాగ ఏంటంటే నేను ప్రాసెస్ మీకు చెప్తాను. అండ్ నేను 2 కప్స్ అది తీసుకున్నాను అనమాట అటుకులు. అది కూడా ఏంటంటే మనకి సాఫ్ట్ సాఫ్ట్ కాదండి, కొంచెం మనకి గట్టిగా ఉంటాయి కదా అటుకులు అనమాట. అది ఫస్ట్ నేను వాటర్లోని కడిగేసుకున్న తర్వాత నేను అలాగ ఒక బౌల్లో తీసేసుకున్నాను. బౌల్లో తీసేసుకొని అది వాటర్ అంటే పిండేసి తీసుకోవాలన్నమాట. తీసేసుకొని దాంట్లో మనం ఒక 4 స్పూన్స్ 5 స్పూన్స్ వాటర్ వేసి మూత పెట్టేసేసి ఉంచేసుకోవాలి. ఉంచేసుకున్న తర్వాత అది ఒక 10 మినిట్స్ అది అలా వదిలేసేసిన తర్వాత నేను ఈలోపు ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోయేది తీసుకున్నాను అనమాట. చట్నీ వచ్చేటప్పటికి పల్లి చట్నీ తీసుకున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోద్ది, ఎందుకంటే వాళ్ళకి హాఫ్ డేస్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా చేసి పెట్టాలి కదా, అందుకోసం. సో నేను ఆ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి దీంట్లో నేను 2 మినిట్స్ మనం ఒక 10 మినిట్స్ నానబెట్టాం కదా, దాంట్లో ఏమేమి వేసామంటే ఇప్పుడు అది తీసేసుకొని ఫుల్గా మనం పిసికేయాలన్నమాట. సో ఇప్పుడు మనం దాంట్లో ఏం చేయాలంటే ఆ బ్యాటర్లోని ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని దాంట్లో అలాగే ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వచ్చేటప్పటికి రైస్ ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. బియ్య పిండి వేసుకొని మొత్తం స్మాష్ చేసుకొని కలిపేసేసుకొని ఇప్పుడు వాటిని వడల రూపంలో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మా పిల్లలకి రెడీ చేసేసాను. చూడండి, తింటున్నారు ఆల్రెడీ పల్లి చట్నీతోని. వాడి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. వాడికి సాధారణంగా అసలు ఏమీ, కానీ వాడికి నచ్చింది అంటేనే గ్రేట్ అనమాట. అస్సలు ఇష్టం ఉండదు వాడికి. యాక్చువల్గా అయితే పోహా గారెలు త్వరగా ఇష్టపడ్డవాడు, కానీ వాడికి బాగా నచ్చాయి అనమాట. అవి చాలా చక్కగా హ్యాపీగా తింటున్నారు వాళ్ళు. అలాగే పిల్లలకి మనకి ఏంటంటే మార్నింగ్ కానీ ఎప్పుడైనా అవన్నీ వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ మనం కొత్తగా చేసినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా బాగుంటుందిగా, చాలా ఇష్టంగా తింటూ ఉంటే. సో మీరు కూడా ఇలాగే అందరూ ప్రిపేర్ చేయండి హ్యాపీగా. మీ పిల్లలకి కానీ అలాగే గెస్ట్లు వచ్చినా సరే మనం హ్యాపీగా చేసి పెట్టచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా నాకు చాలా బాగా వచ్చాయి అనమాట. సో డోంట్ మిస్ ఇట్, ఓకే? కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా కొత్తవి కూడా నేను మీకు పెడుతూ ఉంటాను. అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.